number of favorable to the event by total number of elements. Total number of elements in the sample space, yes. So దీన్ని మనం బేసిక్ గా n of e by n of s అని అనుకుంటాం కదా. సో ఇప్పుడు 1 by 1 we have to discuss problems. Page number తీయండి అమ్మా. Exercise probability concept. Probability. Exercise 1. Second question చూడండి అమ్మా. ఏమంటున్నానంటే సెకండ్ నేను క్వశ్చన్స్ లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను, క్వశ్చన్స్ మిగతా చదువుతాను. ఓకే. 6 coins are tossed. 6 coins are tossed simultaneously. 6 coins are tossed. The probability of getting 4 heads. Probability of getting at least 4 heads. At least 4 heads అంటే ఇది కండిషన్. అంటే ప్రాబబిలిటీలో నెంబర్ ఆఫ్ టోటల్ కేసెస్ క్యాలిక్యులేషన్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఇక్కడ 6 coins టాస్డ్ అంటే పెయిర్ కాయిన్స్ అనండి. పెయిర్ కాయిన్స్ కాకపోతే సెపరేట్ గా రాస్తాం, పెయిర్ డై కాకపోతే సెపరేట్ గా రాస్తాం. 6 coins టాస్డ్ అంటే n of s ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఇట్లాగా ఇవి 6 coins అండి. 1 2 3 4 5 6. ఈ 6 coins లో అంటే ఫస్ట్ కాయిన్ కంపల్సరీగా హెడ్ ఆర్ టైల్ పడటానికి పాసిబుల్. ఇక్కడ కూడా హెడ్ ఆర్ టైల్, హియర్ ఆల్సో హెడ్ ఆర్ టైల్. అంటే టోటల్ 6 coins ఆర్ టాస్డ్ అంటే టోటల్ శాంపుల్ స్పేస్ ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి అంటే 2 to the power of 6. ఎగ్జాక్ట్లీ 4 heads అంటే దాని అర్థం ఏంటండి? ఎగ్జాక్ట్లీ ఆర్ హెడ్స్ బ్రాకెట్ లో టైల్స్. ఎగ్జాక్ట్లీ ఆర్ హెడ్స్ ఫ్రమ్ n coins. అంటే n coins లో ఆర్ హెడ్స్ పడటము అంటే కండిషన్ ఏంటండి? NCR లేదా ఆర్ హెడ్స్ అన్న ఆర్ టైల్స్. మన హెడ్ టైల్ బదులుగా బాయ్ గర్ల్ కూడా మాట్లాడుకోవచ్చు, అంతే కదండి. ఎందుకంటే బాయ్ ఒక అబ్బాయి ఒక పర్సన్ ఒక్కరికి బాయ్ గర్ల్ 2 ఈక్వల్ ఛాన్సే కదా. సో కాబట్టి మనం బాయ్ గర్ల్ అనే మనం చెక్ చేసుకోవచ్చు, సేమే వస్తుంది NCRఏ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆర్ హెడ్స్ ఫ్రమ్ n coins అంటే NCR లేదా ఆర్ టైల్స్ ఫ్రమ్ n coins అన్న NCR. ఇప్పుడు మనకు అడిగినది ఏంటండి? ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? అట్లీస్ట్ 4 heads. అట్లీస్ట్ 4 heads అంటే దాని అర్థం ఏంటి? అట్లీస్ట్ 4 heads అంటే 4 heads అయినా పడచ్చు లేదా 5 heads ఆర్ 6 heads. అంటే టోటల్ పాయింట్స్ 6 coins లో అట్లీస్ట్ 4 heads అంటే 4 heads ఆర్ కాబట్టి ప్లస్ 6 heads 5 heads ఆర్ 6 heads. సో దేర్ఫోర్ మనకి టోటల్ గా కండిషన్ పాసిబిలిటీ ఏమవుతుందండి? సో n of e is equal to 64 అంటే ఎంతండి? 15 ప్లస్ 6 ప్లస్ 1 అంటే 20. ఆల్రెడీ n of s అంటే 2/6. ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ n of e by n of s అంటే 22/2/6 అంటే 64. 22/64 అంటే 11/30. నోట్ చేయండి. కంప్లీట్ అయినా నోట్ చేయండి.
నెక్స్ట్ అండి ఎగ్జాక్ట్లీ అంతేనా ఎగ్జాక్ట్లీ RH అంటే NCR బై 2 పవర్ 2 పవర్ n కదా ఎన్ని పాయింట్స్ అన్నప్పుడు 2 పవర్ 2 పవర్ r కాదు 2 పవర్ n వస్తుంది n పాయింట్స్ కదా రైట్ అండి సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏ కాయిన్ whose face marked 3 and 5 థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా థర్డ్ క్వశ్చన్ ఏ అన్బయాస్డ్ కాయిన్ టాస్డ్ 5 టైమ్స్ కాయిన్ టాస్డ్ 5 టైమ్స్ getting at least one time అంటే odds in favor getting at least one time getting at least one time అంటారు అంటే ముందుగా హార్స్ ఫేవర్ అంటే మీనింగ్ ఏంటి జనరల్ గా హార్స్ ఫేవర్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే కాయిన్ టాస్డ్ n టైమ్స్ కాబట్టి కాయిన్ టాస్డ్ n టైమ్స్ అంటే 5 టైమ్స్ కాబట్టి ఖచ్చితంగా n ఆఫ్ s ఎంత అవుతుందండి ఎందుకంటే కాయిన్ 5 టైమ్స్ టాస్ చేశాడు కాబట్టి ఫస్ట్ కాయిన్ లో హెడ్ ఆర్ టైల్ సెకండ్ కాయిన్ లో హెడ్ ఆర్ టైల్ టోటల్ గా 2 to the power of 5 అవుతుంది 1 2 3 4 5 ఇప్పుడు అట్లీస్ట్ వన్ టైల్ అంటున్నాడండి అట్లీస్ట్ వన్ టైల్ అంటే అర్థం ఏంటి దాని అర్థం అంటే మనకి ఏం కావచ్చు 1 టైల్ కావచ్చు 2 టైల్స్ కావచ్చు 3 టైల్స్ 4 టైల్స్ అట్లాగా 5 టైల్స్ అంటే టోటల్ గా 5 కాయిన్స్ కాబట్టి 5C1 ప్లస్ 5C2 ప్లస్ 5C3 ప్లస్ 5C4 ప్లస్ 5C5 కానీ దీనికి ఏ టర్మ్ లేదండి ఇక్కడ 5C0 లేదు కాబట్టి దీనికి 5C0 ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాం అప్పుడు ఇది ఏమవుతుంది ఇది 5C0 ప్లస్ 5C1 ప్లస్ 5C2 ప్లస్ 5C3 ప్లస్ 5C4 అంటే 2 పవర్ n కాబట్టి 2 పవర్ 5 మైనస్ 5C0 అంటే 1 అంటే 31 ఇప్పుడు దిస్ ఈజ్ n ఆఫ్ e అంటే ప్రాబబిలిటీ ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి n ఆఫ్ e బై n ఆఫ్ s అంటే n ఆఫ్ e బై n ఆఫ్ s n ఆఫ్ e బై n ఆఫ్ s అంటే 31 బై 32 దీనిని m బై n అనుకున్నాం అనుకోండి ఇప్పుడు హార్స్ ఫేవర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి ప్రాబబిలిటీ ఆఫ్ e బై ప్రాబబిలిటీ ఆఫ్ e కాంప్లిమెంట్ అంటే హార్స్ ఫేవర్ కి ఫార్ములా ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ e బై ప్రాబబిలిటీ ఆఫ్ e కాంప్లిమెంట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ e బై ప్రాబబిలిటీ ఆఫ్ e కాంప్లిమెంట్ అంటే డైరెక్ట్ గా మనం m మైనస్ n మైనస్ m గా రాయొచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు m అంటే 31 బై 32 మైనస్ 31 అంటే హార్స్ ఫేవర్ ఎంత వచ్చిందండి 31 బై 1 జనరల్ గా మీరు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ క్యాలిక్యులేషన్ చేసిన అంతే వచ్చింది అంటే హార్స్ ఫేవర్ అంటే n బై n మైనస్ 1 కావాలంటే సిగ్నెట్స్ కూడా రాస్తామండి
హార్స్ ఎగినెస్ట్, ఈ క్వశ్చన్ అడగలేదు కానీ హార్స్ ఎగినెస్ట్ అంటే ఫార్ములా ఏంటి? n/n-. ఎందుకంటే దీనికి రివర్సే కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అన్నమాట. హార్స్ ఎగినెస్ట్ అంటే n/n-m. అన్బయాస్డ్ కాయిన్ అన్నా ఫెయిర్ కాయిన్ అన్నా నార్మల్ కాయిన్ అన్నా ఒకటే. నార్మల్ కాయిన్ అని అనకూడదు జనరల్ గా, అంటే నార్మల్ కాయిన్ అంటే ఇన్ ద సెన్స్ హెడ్ ఆర్ టైల్. అన్బయాస్డ్ అన్నా ఫెయిర్ కాయిన్ అన్నా ఒకటే. అన్బయాస్డ్ ఫెయిర్ కాయిన్ అన్నా, ఫెయిర్ కాయిన్ అంటే అర్థం ఏంటి అంటే ఆ కాయిన్ లో హెడ్ టైల్ ఉంటుందని అర్థం. బయాస్డ్ అంటే ఆ కాయిన్ యొక్క నార్మల్ గా ఉండేదానికన్నా డిఫరెంట్ స్ట్రక్చర్. అంటే ఒకవైపు 3 అంటించడం, ఇంకోవైపు 5 అంటించడం, లేదంటే 2 హెడ్స్ ఉండటం, లేదా 2 టైల్స్ ఉండటం, అట్లాంటి ఈ కాయిన్ మనం బయాస్డ్ అంటాం. ఓకేనా ఆల్తాఫ్? రైట్, కంప్లీటెడ్ అండి. రైట్ నాన్న, ఈ రోజు నాకు ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ ఒకరు పెట్టండి. అట్లాగే చరణ్, హార్స్ ఫేవర్ అంటే ఫార్ములా ఇది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్. హార్స్ ఎగ్నెస్ట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. దీనిని చేసినా సరే ఆన్సర్ ఏమొచ్చిందంటే n-n/n-m వచ్చింది. n-m/n వస్తుంది కదా, రైట్. n-m/n. ఆర్స్ ఎగ్నెస్ట్, ఆర్స్ ఫేవర్ అంటే m/n-m. ఆర్స్ ఎగ్నెస్ట్ అంటే దీన్ని రివర్స్ చేయటమే కదా, అంటే n-m/m అంతే. n-m/m. ఓకే. ఆర్స్ ఎగ్నెస్ట్ అంటే 1/31 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ లో అడగలేదు, ఓన్లీ ఆర్స్ ఫేవర్ అడిగాడు. కానీ ఆర్స్ ఎగ్నెస్ట్ అడిగినా సరే మళ్ళీ వేరేగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కదా. రైట్. సో కమింగ్ టు ద 4th క్వశ్చన్ చూడండి అమ్మా. పృథ్వీ yesterday asked this question. A coin whose faces marked 3 and 5. ఇదన్నమాట బయాస్డ్ కాయిన్. ఏ కాయిన్ ఫేసెస్ ఆర్ మార్క్డ్ 3 and 5. అంటే దీనికి 3 and 5 మార్క్ చేశాడు. ఈజ్ టాస్డ్ 4 times. ఈజ్ టాస్డ్ 4 times. 4 times. The odds against sum of the numbers thrown being less than 15. Sum of numbers less than 15. అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ లెస్ దాన్ 15 అవ్వాలి. జనరల్ గా మనకి కాయిన్ అంటే ఫెయిర్ కాయిన్ లేదా అన్బయాస్డ్ కాయిన్ అంటాం, దానికి హెడ్ టైల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు వీడు, బయాస్డ్ కాయిన్ ఏమంటున్నాడు వాడు, కాయిన్ మార్క్డ్ ఏమంటున్నాడండి 3 and 5. అంటే దాని అర్థం ఏంటంటే హెడ్ ఉన్న చోట 3, టైల్ ఉన్న చోట 5 అని అనుకుందాం. అంటే కాయిన్ టాస్డ్ n times. కాయిన్ టాస్డ్ n times అంటే n times అంటే 4 times. 4 times అన్నప్పుడు ఏదైనా సరే 2a కదా మనకి. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి, ఇక్కడ 3 or 5 రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ 3 or 5, ఇక్కడ 3 or 5, ఇక్కడ కూడా 3 or 5. అంటే n of s doesn't change. 2^4 that is 16. ఇప్పుడు ఏమంటున్నాడండి, సమ్ ఆఫ్ నంబర్స్ లెస్ దాన్ 15 అంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ నంబర్స్ లెస్ దాన్ 15 అంటే 15 కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. దట్ ఈస్ అంటే జనరల్ గా ఒక హెడ్ కి మనం చూడండి, నిన్న మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి ఫార్ములా చెప్పాను అంటే డై ప్రాబ్లం చెప్పేటప్పుడు సమ్ ఆర్ అనేది ఉంటే, సమ్ అనేది ఆర్ అవ్వాలి అంటే x⁴1 ప్లస్ x⁴2 ప్లస్ x⁴6 హోల్ టు ద పవర్ ఆఫ్ n అన్నాను. దీనిలో x⁴r కోఎఫిషియంట్ ని కంపారిజన్ చేయమన్నాను, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఆర్ ప్లేస్ లో. లైక్ వైజ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. కానీ ఇక్కడ డై అనలేదు, కాయిన్ అన్నాడు. ఒక దాని మీద మార్క్ 3 అంటున్నాడు, ఇంకొక దాని మీద మార్క్ 5 అంటున్నాడు.
అంటే ఇక్కడ ఏంటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి? అంటే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ లెస్ దాన్ 15 ఉండేటట్లుగా, అంటే x పవర్ 3 ప్లస్ x పవర్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ కాయిన్ ఎన్నిసార్లు టాస్ చేశాడు? 4 టైమ్స్ టాస్ చేశాడు. దీనిలో మనం ఏంటి కంపారిజన్ చేసుకోవాలండి? కోఎఫిషియంట్ ఆఫ్ లెస్ దాన్ x పవర్ 15 కోఎఫిషియంట్స్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ లెస్ దాన్ 15. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ లెస్ దాన్ 15. లెస్ దాన్ 15 ఇన్ అంటే x క్యూబ్ ప్లస్ x పవర్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని టైమ్స్ క్రాస్ చేశాడు కాయిన్? 4 టైమ్స్ క్రాస్ చేశాడు. అంటే లెస్ దాన్ 15 కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెక్ చేసుకోవాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని ఎక్స్పాన్షన్ చేయండి అమ్మా. జనరల్ గా 4c0 అంటే దీని ఎక్స్పాన్షన్ చేస్తే ఎంత అవుతుందండి? 4c0 అంటే 4c0 ఇంటూ ఎక్స్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4c1 ఎక్స్ క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 4c2 ఇంటూ ఎక్స్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ 5 హోల్ క్యూబ్. అంటే ఈ టర్మ్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేసేయచ్చు అండి? నెగ్లెక్టెడ్ ఎందుకంటే మనకి చూడండి ఎక్స్ పవర్ లెస్ దాన్ 15 కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ పవర్ 3 4s ఆర్ అంతా 12, 3 3s ఆర్ 9 ప్లస్ 5, 9 ప్లస్ 5 అంటే 13. ఇక్కడ 6 ప్లస్ 15 ఇక్కడ నుంచే 21 దాటిపోతుంది. అంటే తర్వాత వచ్చే టర్మ్స్ అన్ని కూడా మోర్ దాన్ ఎక్స్ పవర్ 15 ని నెగ్లెక్ట్ చేసినాయి. అంటే ఇక్కడ ఏంటండి అవుతుంది? ఎక్స్ పవర్ 15 కోఎఫిషియంట్ అంటే 4c0 అంటే 1, 4c1 అంటే 4. ఎక్స్ పవర్ మోర్ దాన్ 15 కోఎఫిషియంట్ నెగ్లెక్టెడ్. అంటే 1 ప్లస్ 4 ఎంత వచ్చిందండి? 5. సో n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ e అంటే n ఆఫ్ e బై n ఆఫ్ s అంటే 5/60. అంటే ఇది m బై n అనుకుంటే హార్స్ ఎగెనిస్ట్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ హార్స్ ఎగెనిస్ట్ అంటే n మైనస్ m బై m అంటే 16 మైనస్ 5 అంటే 11/m అంటే 5. నోట్ చేయండి. హార్స్ ఎగెనిస్ట్ అంటే ఫార్ములా ఏంటంటే జనరల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. హార్స్ ఫేవర్ అంటే జయశ్రీ ఒక నిమిషం. హార్స్ ఫేవర్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్. హార్స్ ఎగెనిస్ట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. ఇప్పుడు జనరల్ గా ఈ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఏ కాయిన్ మార్క్డ్ 3 and 5 ఈజ్ టాస్డ్ 4 times. అంటే జనరల్ గా మనకి కాయిన్ అంటే హెడ్ టైలే ఉంటది. కానీ ఇది ఏం చేశాడంటే మార్క్డ్ 3 5 అంటే హెడ్ ఉన్న చోట 3 అని, టైల్ ఉన్న చోట 5 అని రాసేసాడు. కాబట్టి అది బయాస్డ్ కాయిన్ అవుతుంది. హార్స్ ఎగెనిస్ట్ అంటే మన ఫార్ములా తెలుసు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ కట్టాలి. ఇప్పుడు కాయిన్ మార్క్డ్ 3 and 5 కాయిన్ టాస్డ్ 4 times అన్నాడు కాబట్టి అంటే ఫస్ట్ కాయిన్ మీద 3 అయినా పడచ్చు, 5 అయినా పడచ్చు. సెకండ్ కాయిన్ మీద కూడా 3 or 5, ఫోర్త్ కాయిన్ మీద కూడా 3 or 5. అంటే టోటల్ గా n ఆఫ్ s ఎంత అవుతుంది అంటే 2 to the power of 4 16. ఇక లెస్ దాన్ 15 అంటే మీకు ఆల్రెడీ నిన్న డై సమ్ చెప్పేటప్పుడు చెప్పాను. సమ్ ఆర్ అన్నప్పుడు ఎక్స్ పవర్ ఆర్ కోఫిషియంట్ ఇన్ ఎక్స్ పవర్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 2 ప్లస్ ఎక్స్ పవర్ 3 ప్లస్ ఎక్స్ పవర్ 6 హోల్ టు ద పవర్ ఆఫ్ n అని దానిలో ఎక్స్ పవర్ ఆర్ కోఫిషియంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా ఎక్స్ పవర్ లెస్ దాన్ 15 కోఫిషియంట్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఎట్లాగా? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 5. ఎందుకంటే హెడ్ ఉన్న చోట 3, టైల్ ఉన్న చోట 5 వేశాడు కాబట్టి. ఇప్పుడు దీనికి ఎక్స్పాన్షన్ చేయటం వచ్చు కదా, మనకి ఎక్స్పాన్షన్ చేయగలం కాబట్టి 4c0 అంటే ఇది అలాగా బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసేస్తాం. కానీ మోర్ దాన్ 15 కోఫిషియంట్స్ ఉన్న టర్మ్స్ ని నెగ్లెక్ట్ చేసేస్తాం.
అంటే ఎంతవరకు క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి 12 క్యాలిక్యులేషన్ చేయాలి. 9 5 అంటే 4 క్యాలిక్యులేషన్. ఇక్కడ ఎంత వస్తుందండి 6 15 అంటే 21 అయిపోతుంది. అంటే అవసరంలా. 15 అంతకన్నా ఉన్నవన్నీ దాని తర్వాత కూడా x⁵5 వస్తది. అంటే 20 అయిపోతుంది. x⁵5 అది కూడా నెగ్లెక్ట్ చేసేయటం. సో కాబట్టి మోర్ టర్మ్స్ కోఎఫిషియంట్ నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి అవుతుంది. అదే సమ్ అనేది x⁻<21 అన్నాడు అనుకో అప్పుడు ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓన్లీ కోఎఫిషియంట్స్ మాత్రమే కంపారిజన్ చేయాలి. కాబట్టి n(e) ఎంత వచ్చింది 5. ప్రాబబిలిటీ ఎంత 5/16 కాబట్టి m/n. ఎగ్నిస్ట్ అంటే n-m. జయశ్రీ ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. రైట్ నాన్న. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 8th క్వశ్చన్ చూడండి అన్న. ఒకరు ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ నాకు పీడిఎఫ్ చేసి పెట్టండి. ఒకరేమో ఆబ్జెక్టివ్ మెటీరియల్ సొల్యూషన్స్ సెపరేట్ ఒకరు పెట్టండి. ఓకేనండి. అబ్బాయి ఎక్స్పాన్షన్స్ అనేది మీకు ఆల్రెడీ ఇది ఉంది కదా బాబు, బైనామియల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేశారు బాబు, జస్ట్ అది చెప్పాను. ఓకే, అయినప్పుడు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్బాయి. నెక్స్ట్ నాన్న 8th క్వశ్చన్ చూడండి. పేజ్ నెంబర్ సెంచరీ 8th క్వశ్చన్. A die is loaded such that one turning upwards, turn upwards 2 times after 6, and 3 times the other faces. 3 times the other faces. Other faces అంటే 2r, 3r, 4r, 5. Okay, probability that phase 6 will go through. Probability of phase 6 అంటే probability of phase 6 ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. జనరల్ గా మనకి డైలో ఎన్ని ఉంటాయండి? జనరల్ గా శాంపిల్ స్పేస్ అనేది జనరల్ గా డై అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయండి? డై హ్యావ్ 6 ఫేసెస్. అంటే phase 1, phase 2, phase 3, phase 4, phase 5, phase 6. వీటినే ఫస్ట్ డైకి ఒక చుక్క, సెకండ్ డైకి 2 చుక్కలు, థర్డ్ డైకి 3 చుక్కలు అట్లా మనం పెట్టుకుంటాం. ఓకేనండి. సో దట్ ఈస్ ద కండిషన్ డైస్. ఇప్పుడు ఫస్ట్ డైస్ అనేది డైస్ హ్యాస్ 6 ఫేసెస్ కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవెంట్ గా అనుకున్నాను అనుకోండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ E1, దిస్ ఈజ్ E2, దిస్ ఈజ్ E2, దిస్ ఈజ్ E2. ఏ డైస్ లోడెడ్ సచ్ దట్ వన్ టర్నింగ్ అప్వర్డ్స్ 2 times అన్న. అంటే దీనిని ఈవెంట్ E1, ఈవెంట్ E2, ఈవెంట్ E3, ఈవెంట్ E4, ఈవెంట్ E5 అండ్ E6 గా కన్సిడర్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏమంటున్నాడు వాడు, డైస్ లోడెడ్ ఫస్ట్ టర్నింగ్ అప్వర్డ్స్ 2 times after 6 అంటున్నాడు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 అనేది దాని అర్థం ఏంటంటే 2 times ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ E6. సిమిలర్లీ అట్లాగే అండ్ 3 times యాజ్ ద అదర్ ఫేసెస్ అంటున్నాడు. అంటే 3 times యాజ్ ద అదర్ ఫేసెస్ అంటే దాని అర్థం ఏంటి? 3 times ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ E2, 3 times ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ E3, 3 times ఆఫ్ P ఆఫ్ E4, 3 times ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ E5. అంటే దాని అర్థం ఏంటి? 6 times after 6, 3 times after the other faces అని అంటున్నారు. అయితే మనకి కంప్లీట్ గా మనకు ఒక ఐడియా ఉంది. ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ S అనేది కంపల్సరీగా 1 కదా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ S అంటే దాని అర్థం ఏంటి? బి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ సమ్ అనేది 1 అని అర్థం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E3 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E4 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E5 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E6 ఈజ్ ఈక్వల్ టు 1.
వీటన్నిటిని మనం సమ్ కాన్స్టెంట్ కే అనుకున్నాం అనుకోండి. కాన్స్టెంట్ కే అనుకుంటే అనుకోవచ్చు కదండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే గా కన్సిడర్ చేస్తే ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E1 అంటే ఎంత అండి? కే. ప్రాబబిలిటీ ఆఫ్ E2 అన్నా E3 అన్నా అన్ని కూడా k/3 కదండి. k/3 ప్లస్ k/3 ప్లస్ k/3 ప్లస్ k/3 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E6 అంటే k/2 ఇజ్ ఈక్వల్ టు 1. అంటే టోటల్ ఎంత అండి? ఎల్సిఎం ఎంత అండి ఇది? ఇది టోటల్ గా దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎల్సిఎం అంటే 6k ప్లస్ 1 2 3 4k ప్లస్ 3k is equal to 1. Therefore, k is equal to 6/10. సరిపోయింది కదండి. 10 ప్లస్ 3 అంటే 13. సరిపోయిందేనా ఇక్కడ? అంటే ఇది 6k అండి. 1 2 3 4 4k ప్లస్ 3k అంటే 13k. అంతే కదండి. k is equal to 6/13. ఎంత అవుతుందో ఒకసారి చూడండి అమ్మా. అయితే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమి అడిగాడండి? ప్రాబబిలిటీ ఆఫ్ E6 అడిగాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ E6 is equal to ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్ గా? ప్రాబబిలిటీ ఆఫ్ E6 1/2. సరిపోయింది కదండి. 6 ప్లస్ 8 ఎస్ 6 ప్లస్ 8 14 అంటే 17 అవుతుంది. Therefore, they asking probability of E6. Probability of E6 అంటే k/2 అంటే 6/17 into 2 అంటే 3/17. నోట్ చేయండి. నేను ఈవినింగ్ 5:30కి మీకు అడ్వాన్స్డ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ప్రతి ఒక్కరూ మస్ట్ గా రండి. ఓకే, ఈవినింగ్ 5:30కి. రైట్. సో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే డైస్ అనేది 6 ఫేసెస్ కాబట్టి ఒక్కొక్క ఫేస్ ని 6 ఈవెంట్స్ అనుకున్నాను. టర్నింగ్ 1 అన్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E1 అనేది 2 times ఆఫ్ 6 అంటున్నాడు. 2 times ఆఫ్ ప్రాబబిలిటీ 6 అండ్ 3 times ద అదర్ ఫేసెస్ అన్నాడు. 3 times అదర్ ఫేసెస్ అన్నిటిని కలిపి ఈక్వల్ టు k అనుకున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ S ఎందుకు 1 అయ్యింది అంటే మనకి సర్టెనిటీ అంటే శాంపిల్ స్పేస్ టోటల్ ఎప్పుడు కూడా 1. మనం యాక్సిమేటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ నేను డెఫినేషన్ చెప్పాను. నాన్ నెగటివిటీ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ సర్టెనిటీ అంటే P ఆఫ్ S అనేది 1. అలాగే ఎడిటివిటీ ఏ ఇంటర్సెక్షన్ B పై అయితే ఏ యూనియన్ B అనేది S అవుతుంది అని అర్థం కదా. రైట్, నోట్ చేయండి అమ్మా. నోటెడ్ అండి. యాక్సిమేటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ చెప్పా కదా నిన్న. రైట్ అండి. నెక్స్ట్ 9th వన్ చూడండి అమ్మా. 9th క్వశ్చన్. నేను ఆ క్వశ్చన్ లో మెయిన్ పార్ట్ రాస్తున్నానండి. 3 6-faced dice are tossed. 3 dice are tossed. 3 dice are tossed together. The probability that exactly 2 of the 3 numbers equal. Exactly 2 of the 3 numbers are equal. అంటే మొత్తం ఈ ప్రాబబిలిటీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? 2. ఒకటి టోటల్ సెలక్షన్స్, టోటల్ వేస్,
తర్వాత ఫేవరబుల్ వేస్. అదే కదా! అంటే మనం ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఏంటి అబ్జర్వేషన్ చేయాలి అంటే, వాడు ఇచ్చిన కండిషన్స్ వితౌట్ రిస్ట్రిక్షన్, విత్ రిస్ట్రిక్షన్ అంతే. మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది మన కాంబినేషన్స్ రిలేటెడ్‌గా వస్తా ఉంటాయి. సో, ఆల్రెడీ అక్కడ కాంబినేషన్స్‌లో మనం ఏదైతే కాంబినేషన్స్‌లోని మాక్సిమం పాసిబిలిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, మీరు పెర్ముటేషన్ కాంబినేషన్స్ అనేది ఇక్కడ కూడా మరొకసారి డీటెయిల్‌గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? అంటే క్వెషన్ చూడగానే మనం ఏంటి అబ్జర్వేషన్ చేయాలి అంటే, ఫస్ట్ టోటల్ సెలక్షను, తర్వాత ఫేవరబుల్ కేసెస్. ఇప్పుడు 3 డైస్ టాస్డ్ అన్నాడు కదా! సో, 3 డైస్ టాస్డ్ అన్నప్పుడు టోటల్ సెలక్షన్ ఎన్నవుతాయండి మనకి? N(S) ఏమవుతుందండి? అంటే డై 1, డై 2, డై 3. 3 డైస్‌ని టాస్ చేశాడు అంటే ఫస్ట్ డై అనేది పాసిబిలిటీ ఏంటి? 6 వేస్. సెకండ్ డై ఆల్సో 6 వేస్. థర్డ్ డై ఆల్సో 6 వేస్. అంటే N(S) అనేది 6 క్యూబ్ వేస్‌లో. అంటే ఫస్ట్ టోటల్ సెలక్షన్ కట్టగానే సగం సమ్ అయిపోయినట్టే. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ 2 ఆఫ్ ద 3 నంబర్స్ ఆర్ ఈక్వల్. అంటే దాని అర్థం ఏంటండి? ఫేవరబుల్ కండిషన్ ఏంటి ఇక్కడ? అంటే ఎగ్జాక్ట్‌లీ 2 ఆఫ్ 3 ఈక్వల్. ఎగ్జాక్ట్‌లీ 2 ఆఫ్ 3 ఈక్వల్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇక్కడ ఈ పార్ట్‌ని నేను x తీసుకున్నాను. అంటే xy అనే కదా దాని అర్థం. ఎగ్జాక్ట్‌లీ 2 ఆఫ్ 3 ఈక్వల్ అంటే xy అని అర్థం. మళ్ళీ వీటిని ఇంటర్‌చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ x అనేది రీప్లేస్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? మనం డైని రోల్ చేస్తాం. డైని రోల్ చేస్తున్నాము అంటే 6. కాబట్టి xకి 6 పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఈ xకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఈ 2 ఈక్వలే కాబట్టి ఇక్కడ ఎంతైతే ఉంటదో ఇక్కడ అదే ఉంటది కాబట్టి కంపల్సరీగా ఇది 1 వే. మనం పాలిడ్రామ్ నంబర్ చెప్పినట్టుగా. ఇక్కడ ఎన్ని వేస్ ఉంటాయి? 6 ఫేస్‌లో ఇక్కడ 1 పడిందనుకోండి. సపోజ్ 2 పడిందనుకోండి. ఇక్కడ 2 పడితే కంపల్సరీగా ఇక్కడ 2 పడదు. మిగతావి పడతాయి. మిగతావంటే ఎన్ని వేస్ అవుతాయి? 5 వేస్. సో, దట్ ఈస్ 5 వేస్. సో, దేర్‌ఫోర్ ఇక్కడ మళ్ళీ మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? ఎగ్జాక్ట్‌లీ 2 ఆఫ్ 3 ఈక్వల్ అంటే ఇదే కదా కండిషన్. అంటే దిస్ కెన్ బి రిటెన్ యాస్ మళ్ళీ N(A) ఈజ్ ఈక్వల్ టు అంటే 6 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ ఇవి టోటల్‌గా xyని ఎలా అరేంజ్ చేయొచ్చు? x, y కెన్ అరేంజ్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? ఇవి 3 కదా! xy ఉండాలని రూల్ ఏం లేదు కదా! xy ఉండొచ్చు, yxx ఉండొచ్చు. ఇట్లా ఏదైనా ఉండొచ్చు కదా! సో, కాబట్టి ఇది వీటిని 3 ఫ్యాక్టోరియల్ బై x రెండు ఐడెంటికల్ కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే 2 ఐడెంటికల్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో, దిస్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే 2 1s 2 3s అంటే 6. ఇది ఎంత అవుతుందండి ఇక్కడ? 6 ఇంటూ 15 అంటే 90. సో, ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే ఫేవరబుల్ కేసెస్. దీన్నే ఫేవరబుల్ కేసెస్ అంటాం. N(E) బై N(S) అంటే 90 బై ఇదంతండి 2 1s. ఇప్పుడు ఇలాంటి క్వెషన్‌కి 5/12 బాబు. ఇట్లాంటి క్వెషనే సపోజ్ ఇప్పుడు ఇదే క్వెషన్‌కి x-1 హౌర్. ఇట్లాంటి క్వెషన్‌కే మనకి ఇలా అడుగుతాడు. ఏంటంటే 4 డైస్ టాస్డ్ అంటాడు. 3 ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్ అంటాడు. లేదంటే 2 ఈక్వల్ అంటాడు. లేదంటే 3 ఈక్వల్ అంటాడు. అంటే వే ఆఫ్ వెర్షన్ ఎలా అడిగినా సరే మీరు చేయగలుగుతారు కదా క్వెషన్. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది. మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే 3 డైస్ ఆర్ టాస్డ్ అంటే ఫస్ట్ NFS వచ్చేసినట్టే. 3 డైస్ టాస్డ్ అంటే డై 1, డై 2, డై 3. దిస్ ఈస్ 6 వేస్, దిస్ ఈస్ 6 వేస్, దిస్ ఈస్ 6 వేస్. అంటే 6 క్యూబ్ అంటే 216. ప్రాబబిలిటీ ఎగ్జాక్ట్‌లీ 2 ఆఫ్ 3 నంబర్స్ ఆర్ ఈక్వల్. అంటే ఎగ్జాక్ట్‌లీ 3 నంబర్స్‌లో 2 ఆర్ ఈక్వల్ అంటున్నాడు. అంటే XY ప్యాటర్న్ అన్నమాట. అంటే ఈ ఫస్ట్ ఫేస్‌ని రీప్లేస్ చేయడానికి 6 వేస్.
ఇక్కడ ఎక్స్ ఏంటి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉంటది కదా దాని అర్థం. కాబట్టి ఇది 1 వే. అంటే ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 పెట్టాలి. అంటే ఆ నంబర్ డై ఎలా పడుతుంది అంటే 2 ఆఫ్ 3 ఈక్వల్ 2 2 4 పడొచ్చు, లేదా 2 2 6 పడొచ్చు, లేదంటే 3 3 6 పడొచ్చు, 4 ఇలాంటివి అన్నమాట. అంటే ఇక్కడ ఏది పడితే ఇక్కడ అదే పడుతుంది. అంటే ఇక్కడ 2 పెడితే ఇక్కడ 1 వే కదా. కాబట్టి ఇక్కడ 6 అంటే 1 వే. ఇంకోటి ఏంటి, ఆల్రెడీ ఇక్కడ 2 పడింది కాబట్టి ఇక్కడ 2 పడటానికి లేదు. 2 పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ నెంబర్ అయిపోతుంది. అది కాదు కదా. సో డిఫరెంట్ ఉండాలి కాబట్టి 5 వేస్. సో 6 into 1 into 5. కానీ ఈ 3 ప్లేసెస్ ని రీప్లేస్ చేయొచ్చు కదా. అంటే XXY అనే రూలే లేదు కదా. వాటిని అరేంజ్మెంట్స్ అంటే ఇవి 3 ఫ్యాక్టోరియల్ బై, వీటిలో 2 ఐడెంటికల్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అదే రాసి ఇది ఫేవరబుల్ కండిషన్ N of E by N of S. ఓకేనా బాబు? ఎవరు అడిగారు రిపీట్ చేయమని ఎవరు అడిగారు? ఓకేనా బాబు? రైట్. నెక్స్ట్ అండి, నోట్ చేస్తారండి. వినయ్, హితేష్, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 10th వన్ చూడండి అమ్మా. 10th క్వశ్చన్ లో 3 faces are paired yellow, 3 faces yellow and 2 faces are red, 2 faces are red and 1 faces are blue. అయితే క్వశ్చన్ ఏమన్నాడు అంటే ద డై ఈజ్ టాస్డ్ 3 times అంటున్నాడు. డై టాస్డ్ 3 times. డై టాస్డ్ 3 times. Then probability that the colors yellow, red, blue appear is. ఎక్స్క్యూజ్ మీ. క్వశ్చన్ అర్థమైందండి? చూడగానే డై టాస్డ్ 3 times అంటే వెంటనే రాసేయండి. డై టాస్డ్ 3 times అంటే మనకేమో సమ్లో సగం వచ్చేసినట్టేగా. అంటే డై టాస్డ్ 3 times అంటే కంపల్సరీగా ఇది 6 6 6. అంటే N of S ఏమవుతుంది? ఆబ్వియస్లీ 6 క్యూబ్. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు, ఒక డైలో 3 faces yellow, 2 faces red, 1 faces. అంటే 1 డైలో వీడు ఏమంటున్నాడండి 3 faces yellow and 2 are red or 1 are blue. అంటే టోటల్ 6 faces లో ఒక డైని ఎలా కలర్ చేశాడు? 3 faces yellow and 2 faces red, 1 faces blue గా కలర్ చేశాడు. సో దే ఆస్కింగ్ డై టాస్డ్ 3 times N of S is equal to 6 cube, 3 by 2 or 1 red. ఇప్పుడు ఏమంటున్నాడండి అంటే కంపల్సరీగా ప్రాబబిలిటీ దట్ ఎల్లో, రెడ్, బ్లూ ఎపియర్ ఈజ్ అంటున్నాడు. అంటే కంపల్సరీగా ఈ 3 డైలో కూడా మనకి ఎల్లో కలర్ అప్రోచ్ అవ్వాలి, రెడ్ కలర్ అప్రోచ్ అవ్వాలి, తర్వాత బ్లూ కలర్ కూడా అప్రోచ్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ మనకి 3 ఎల్లోలో ఒక కలర్ ఎల్లో కావాలి అంటే 3C1 వేస్. ఇక్కడ 3 faces లో మనకి ఇక్కడ సెకండ్ డై మీద 2 రెడ్ ఉన్నాయనుకోండి, అంటే ఒక రెడ్ అప్రోచ్ అవ్వాలి అంటే 2C1 వేస్. ఇక్కడ ఏదో బ్లూ పెట్టుకున్నాం అనుకున్నాం, అంటే ఈ డై మీద బ్లూ పడింది అనుకున్నాం. ఒక బ్లూ ఫేస్ లో 1 అంటే 1C1 వేస్. పైగా ఎల్లో, మళ్ళీ ఈ డైని మళ్ళీ ఏం చేయొచ్చండి, ఎల్లో, రెడ్, బ్లూని వాటిలో కెన్ అరేంజ్. మళ్ళీ వాటిలో వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్. సో ఏ ఈజ్ ఫేవరబుల్ ఈవెంట్. ఫేవరబుల్ టు ద ఈవెంట్ అంటే ఏమవుతుందండి ఇక్కడ
అంటే n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 3 ఎల్లోలో ఒక ఎల్లో రావచ్చు ఒక డై మీద అంటే 3c1 వేస్, రెండో డై మీద రెడ్ రావచ్చు 2c1 వేస్, మూడో డై మీద 1c1 రావచ్చు, మళ్ళీ వీటిని అరేంజ్ చేయొచ్చు కాబట్టి ఇంటూ 3 ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఎంత అయిపోయిందండి మనకి? దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ E బై n ఆఫ్ S. అంటే n ఆఫ్ E అంటే ఎంత అవుతుందండి? ఇది 3 2s are 6, 6 6 are 36, 36 by 216 అంటే 1/6. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 3 ఎల్లో ఫేస్ లో ఒక ఎల్లో ఫేసే రావాలి అంటే దాని అర్థం ఏంటి? ప్రాబబిలిటీ దట్ ఎల్లో కలర్ ఎపియర్, రెడ్ కలర్ ఎపియర్, బ్లూ కలర్ ఎపియర్. అంటే కంపల్సరీగా ఎల్లో రెడ్ బ్లూ కలర్స్ ఎపియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక డై మీద ఎల్లో కలర్ పడితే ఇంకొక డై మీద రెడ్ అయితే ఇంకో డై మీద బ్లూ పడాల్సిందే. 3 ఫేసెస్ లో ఒక ఎల్లో కాబట్టి 3c1, ఇక్కడ 2 రెడ్ కాబట్టి 2c1, ఇక్కడ 1c1. మళ్ళీ ఈ 3 లో వాటిని అరేంజ్ చేయటము 3 ఫ్యాక్టోరియల్. నోట్ చేయండి. ఒక నిమిషమే, ఈలో కరెంట్ వచ్చి అడ్జస్ట్ చేస్తాను. ఓకేనండి. రైట్, రాస్తారు కదా, ఈ ప్లేస్ లో రాయండి. బయాస్డ్ ఆల్సో సేమ్ ఫార్ములా అంతేనండి. బయాస్డ్ అంటే అన్బయాస్డ్ అంటే ఫెయిర్ కాయిన్ అని అర్థం. బయాస్డ్ అంటే ఇట్లాంటి కేటగిరీస్ ఇస్తారు, ఎల్లో రెడ్ బ్లూ అని అనటం, లేదా నంబర్డ్ మనకి 1 -1 2 3 అట్లాంటివి అట్లాంటివి అనమాట. కొంచెం బయాస్డ్ అంటే ఇదండి, అన్బయాస్డ్ అంటే ఫెయిర్ కాయిన్. ఫెయిర్ డై అంటే 1 2 3 6 అనమాట అర్థం. ఓకే, రైట్, నోట్ చేస్తారు కదండి. 3 ఎల్లో సిమిలర్ కాదు, 3 ఎల్లో ఫేసెస్ అది సిమిలర్ కాదు అక్కడ. 3 ఎల్లో ఫేసెస్ అంటే మీకు ఇప్పుడు డై ఇలా ఉంటుంది కదా, ఈ డైలో మొత్తం మనకి ఎన్ని ఫేసెస్ వస్తాయి? 6 ఫేసెస్ వస్తాయి కదమ్మా. అంటే ఇది ఫేస్ 1, ఇది ఫేస్ 2, ఇది ఫేస్ 3, ఇది ఫేస్ 4, ఇది సెంటర్ లో ఉన్నది ఒకటి, అలాగే లాస్ట్ లో ఉన్నది ఒకటి, ఇది ఒకటి ఫేస్. ఈ 6 ఫేసెస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నమాట. ఓకేనా బాబు? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. లెవెన్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. The coefficient of B and C, coefficient of B and C, coefficient of B and C of the equation x square plus bx plus c is equal to 0 determined by throwing an ordinary die. The probability does అంటే ఆర్డినరీ డై అంటే మామూలుగా డైని ఒక డైస్ ని థ్రో చేస్తున్నాడు. Then the probability that equation has equal roots. Probability that equation has equal roots. Equation has equal roots.
సో ఇప్పుడు ఏమవుతుందండి, ప్రాబబిలిటీ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ జనరల్ గా మనకి ఇక్కడ కోఫిషియన్స్ ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ కోఫిషియన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే డై రోల్డ్ ఎన్ని అంటే కోఫిషియన్స్ బి కామా సి. అంటే బి కామా సి అంటే బి పడటానికి ఒక డై, కోఫిషియంట్ టీ పడటానికి ఒక డై. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ డై టాస్డ్ హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ అవ్వడానికి పాసిబిలిటీ ఏమవుతుందండి? దిస్ ఈజ్ 6 వేస్, దిస్ ఈజ్ 6 వేస్, అంటే 6 స్క్వేర్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఎస్ పడటానికి పాసిబిలిటీ 6 స్క్వేర్ అవుతుంది. ఈ ప్లేస్ లో రాస్తాను. ఇప్పుడు మనకి కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ దట్ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే మీనింగ్ ఏంటండి ఇక్కడ? అంటే బి స్క్వేర్, ఎందుకంటే ఇదే కదండి బి స్క్వేర్ మైనస్ 4ac, అంటే బి స్క్వేర్ మైనస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. అంటే ఇంప్లైజ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c. ఇప్పుడు ఏంటంటే పాసిబిలిటీ అవుతుందో చెక్ చేయండి. అంటే సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, బి స్క్వేర్ ఎంత అండి? 4, అంటే బి వాల్యూ ఎంత వస్తుంది? 2. సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే బి స్క్వేర్ 8 అవుతుంది, ఇది పాసిబిలిటీ అవ్వదు. సి ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే బి స్క్వేర్ 16, మళ్ళీ పాసిబిలిటీ అవుతుంది కాబట్టి B4. అంటే బి కామా సి అవ్వటానికి పాసిబిలిటీ ఏమవుతుందండి? C1 అన్నప్పుడు B2, అలాగే C4 అన్నప్పుడు B4. అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు పాసిబిలిటీ ఏమైపోయిందండి? దిస్ ఈజ్ ఈ సెట్, అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. Therefore probability of E is equal to 2 by 6 square. 6 square అంటే 36, అంటే 1 by 18. 1 by 18 నోట్ చేయండి అమ్మా. ఒక్క నిమిషం. అంటే వాడు ఏమన్నాడు అంటే ప్రియాంశు గుప్తా, ఓకే ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడు ఏమంటున్నాడు అంటే ప్రియాంశు, సో 6 dice are rolled, ఓకేనా, somehow better. అంటే ఓకేనా, చూడండి, కోఎఫిషియంట్ బి అండ్ సి ఆఫ్ ద ఈక్వేషన్ రోల్డ్ ఏ డైస్, అంటే కోఎఫిషియంట్ బికి సికి రోల్డ్ ఏ డై, అంటే డై రోల్ చేస్తున్నప్పుడు బి కోఎఫిషియంట్, డై రోల్ చేసేటప్పుడు సి కోఎఫిషియంట్ వస్తుందని అర్థం. అంటే ఇప్పుడు బి కోఎఫిషియంట్ కి ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈక్వేషన్ ఈక్వల్ రూట్స్ అంటే బి స్క్వేర్ మైనస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0, అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c. అంటే మనకి C1 పెట్టుకుంటే బి స్క్వేర్ 4 కాబట్టి B2, ఎందుకంటే డై అంటే మైనస్ తీసుకోకూడదు కదా. అట్లాగే C2 పెడితే బి స్క్వేర్ 8 పాసిబిలిటీ అవుతుంది. C4 తీసుకుంటే బి స్క్వేర్ 16 కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే 2,1 ఒక పాసిబిలిటీ, 4,4 ఒక పాసిబిలిటీ. సో ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 by 16, దట్ ఈజ్ 1 by 18. రైట్ నాన్న, దిస్ ఈజ్ ఓకే అప్ టు పవర్ వచ్చేంత వరకు వచ్చేస్తుందండి పవరు.
రైట్, థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్, సో కమింగ్ టు ద ఇదేదో దీనిలాగా చూసినట్టుగా ఉందా? రైట్ నాన్న. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 12th question. An unbiased coin die rolled 4 times. Die rolled 4 times. Die rolled 4 times. And out of 4 face value obtained, the probability that minimum face value not less than 2 and maximum face value not greater than 5. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏమవుతుంది చెప్పండి అమ్మ ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రాబబిలిటీ దట్ డై రోల్డ్ 4 times అంటే n ఆఫ్ s ఎంత అవుతుందండి? డై రోల్డ్ 4 times కాబట్టి 1 2 3 4 అంటే దిస్ ఈజ్ 6 ways, దిస్ ఈజ్ 6 ways, దిస్ ఈజ్ 6 ways, దిస్ ఈజ్ 6 ways. అంటే డై రోల్డ్ 4 times కాబట్టి ఇది n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 4. ఇప్పుడు ప్రాబబిలిటీ దట్ మినిమం ఫేస్ వాల్యూ నాట్ లెస్ దాన్ 2 అండ్ మాక్సిమం ఫేస్ వాల్యూ నాట్ గ్రేటర్ దాన్ 5 అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎస్ అనే కండిషన్ ఏంటంటే ఈచ్ డై ఏమంటున్నాడండి వాడు? ఈచ్ డై హ్యావ్ కండిషన్ ఏంటండి? ఈచ్ డై హ్యావ్ నాట్ లెస్ దాన్ 2, మాక్సిమం వాల్యూ 6 అంటున్నారు. జనరల్ గా డై అంటే అర్థం ఏంటండి? 1 2 3 4 5 6 కదా. జనరల్ గా 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 అంటే ఈ 4 5 6 ప్లేసెస్ లో 1 2 3 4 5 6 కాబట్టి నాట్ లెస్ దాన్ 2, నాట్ గ్రేటర్ దాన్ 5 అంటున్నాడు. అంటే 2 కన్నా తక్కువ ఉండకూడదు, 5 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఈ రెండు ఎలిమినేట్ చేసేసేయాలి. అంటే ఈచ్ డై హ్యావ్ పాసిబిలిటీ ఏమవుతుందండి? 2 3 4 5. అంటే ఫేవరబుల్ ఈవెంట్ ఏమవుతుందండి? ఫేవరబుల్ టు ద ఈవెంట్ అంటే ఏమంటున్నాడండి? ఈచ్ డై కాబట్టి టోటల్ గా 4 డైస్. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ 4 పాసిబిలిటీస్, హియర్ ఆల్సో 4 పాసిబిలిటీస్, హియర్ 4 పాసిబిలిటీస్, 4 పాసిబిలిటీస్. అంటే ఒక్కొక్క డై మీద ఈచ్ డై 2 3 4 5 కాబట్టి 4 డైస్ కి 4 పాసిబిలిటీస్ అంటే n of e is equal to 4 to the power of 4. So therefore probability of e అంటే n of e by n of s. 4 power 4 by 6 power 4 అంటే 4 by 6 అంటే 4 by 6 whole to the power of 4 అంటే ఎంత అవుతుందండి? 2 by 3 whole to the power of 4 అంటే 16 by 81 ఆకాష్. ఓకే, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. డై రోల్డ్ 4 times అంటే n ఆఫ్ s వచ్చినట్టేగా. అంటే ఈచ్ డై 6 కాబట్టి 6 to the power of 4. ప్రాబబిలిటీ ఆఫ్ మినిమం ఫేస్ వాల్యూ నాట్ లెస్ దాన్ 2, మాక్సిమం ఫేస్ వాల్యూ నాట్ గ్రేటర్ దాన్ 5. అంటే ఫేస్ వాల్యూ మనకి ఎలాంటి ప్రాబబిలిటీ కావాలి అంటే ఈచ్ డై అనేది మనకి ఖచ్చితంగా లెస్ దాన్ 2, గ్రేటర్ దాన్ 6, గ్రేటర్ దాన్ 5 అంటే 1 కాదు 6 కాదండి. అంటే 2 3 4 5 పాసిబిలిటీ ఉంటది కాబట్టి 2 3 4 5 ఈచ్ డై. అట్లాంటిది డై అనేది 4 times రోల్ చేశాడు కాబట్టి దిస్ ఈజ్ 4 ways, దిస్ ఈజ్ 4 ways, దిస్ ఈజ్ 4 ways, దిస్ ఈజ్ 4 ways. టోటల్ గా 4 to the power of 4 అంటే n of e by n of s అంటే 4 power 6. నాన్న నేను కొంచెం ముందుకు రాను, మరి ఫోకస్ ఎక్కువైపోతున్నట్టుగా ఉంది.
రాయండి అమ్మా. కనబడుతుంది కదండి? రైట్. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. పవర్ లేదండి, పవర్ లేదు. ఓకేనండి. ఓకే జస్వంత్. రైట్ అమ్మా, రాయండి అమ్మా. ఇది రాస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us see. 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు అంటే 13 cars are availability. ఏమన్నాడు ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఏమన్నాడు అంటే వాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 5 cars are 13th వన్ చూడండి అమ్మా, పేజ్ నెంబర్ 101. 5 cars are drawn. 5 cars are drawn. So only 5 cards are drawn from a pack. 5 cards are drawn from pack of cards anamata. Then the probability that selecting a card of which 4 of them have same face value. 4 of them have same face value. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం n(s) క్యాలిక్యులేషన్ చేయొచ్చు కదండి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి? మనం నిన్నే మనం డిస్కస్ చేసాం. మనం ఏంటండి, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? ప్లేయింగ్ కార్డ్స్ అనేది 52 ఉంటాయి. 52లో 5 కార్డ్స్ ని సెలెక్ట్ చేయాలి. n(s) ఎంత అవుతుందండి? సెలెక్ట్ 5 కార్డ్స్ ఫ్రమ్ 52. అంటే 52లో 5 కార్డ్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయగలుగుతాము అంటే 52C5. వీటిలో 4 ఆఫ్ దమ్ సేమ్ ఫేస్ వాల్యూ అంటున్నాడండి. సేమ్ ఫేస్ వాల్యూ అంటే దాని అర్థం ఏంటి అంటే 2 అనేది 4 ఉంటాయి, 3 అనే మన ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో 2 అనేది 4 ఉంటాయి, 3 అనేది 4 ఉంటాయి, ఆస్ అనేది 4 ఉంటాయి, అలాగే జాక్ అనేది 4 ఉంటాయి, కింగ్ 4 ఉంటాయి, అట్లాగే క్వీన్ 4 ఉంటాయి కదా. సో కాబట్టి సేమ్ ఫేస్ వాల్యూస్ అంటే 2 అనేది సేమ్ ఫేస్ వాల్యూ, 3 అనేది సేమ్ ఫేస్ వాల్యూ, అట్లా అన్నమాట. అంటే సేమ్ ఫేస్ వాల్యూ ఉన్న కండిషన్స్ ఏంటి అంటే 2, 3 అప్ టు 10 నెంబర్ కార్డ్స్, ఏ ఆస్, జాకీ, కింగ్, క్వీన్. ఇవి ఎన్ని కార్డ్స్ ఉంటాయండి? 13 ఉంటాయి. ఈ 13లో మనకు సేమ్ అంటే సెలెక్ట్ కంపల్సరీగా 4 ఆఫ్ దమ్ హ్యావ్ సేమ్ ఫేస్ వాల్యూ అంటున్నాడు. ఒకటే ఫేస్ వాల్యూ కావాలి. వీటిలో ఏమవుతుందండి, ఈ 13లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోయినట్టే కదా. 13లో ఒకటి సెలెక్ట్ చేసాం అనుకోండి, అంటే సపోజ్ 3ని సెలెక్ట్ చేశాను అనుకోండి, అంటే 3 కూడా సేమ్ ఫేస్ వాల్యూ అంటే 4 కార్డ్స్ అయిపోయినట్టే కదా.
అంటే 13 లో ఒకటి సెలెక్ట్ చేస్తే 13C1 అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఆ ఉన్న 4 కార్డ్స్ అన్ని కూడా 4, 4, 4 లేదా 3, 3, 3 అంటే 4 కార్డ్స్ సెలక్షన్ అయిపోయినట్టే. ఇంకొక కార్డు ఉంటది. టోటల్ కార్డు 52. ఈ 52 కార్డులో 4 కార్డ్స్ ని సబ్ట్రాక్షన్ చేస్తే 48 కార్డ్స్ ఉంటాయి. ఈ 48 కార్డులో ఒక్క కార్డునే మనం సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ 48C1. అదే రాయబోతున్నాం ఇక్కడ. ఏం రాస్తున్నామండి ఇక్కడ? సో టోటల్ గా మనకి ఎన్ని ఫేసెస్ అండి? మనకి ఇక్కడ 6 ఫేసెస్. మనకి టోటల్ గా సేమ్ ఫేస్ వాల్యూ అనేవి 13 ఉంటాయి కదండి. సెలెక్ట్ వన్ from 13. Select one from 4 of them have same face value. 4 of them have same face value అంటే రెండు రకాలుగా ఉంటుందండి. 13C1 అంటే ఎన్ని కార్డ్స్ సెలక్షన్ అయినట్టు అండి? కార్డ్స్ 4 సెలక్షన్స్. అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని కార్డ్ ఉండండి? సో సెలెక్ట్ వన్ కార్డ్ ఫ్రమ్ రిమైనింగ్. రిమైనింగ్ అంటే ఎంత అండి? రిమైనింగ్ 48. 48 ఎట్లా వస్తుందట? 52 minus 4 is 48C1. Therefore n of e is equal to ఏమొచ్చిందండి? 48C1 into 13C1. Therefore probability of e అంటే n of e by n of s. 48C1 into 13C1 by 52C5. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. మనకి 5 కార్డ్స్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ అంటే టోటల్ సెలక్షన్స్ ఎన్ని అవుతాయండి? 5 కార్డ్స్ ఫ్రమ్ 52 కార్డ్స్ అంటే 52C5. ఈ 5 కార్డ్ లో సెలెక్ట్ ఏ కార్డ్ ఆఫ్ విచ్ 4 ఆఫ్ దమ్ సేమ్ ఫేస్ వాల్యూ. అసలు సేమ్ ఫేస్ వాల్యూ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి టోటల్ గా? 2, 3, 4 నెంబర్ కార్డ్స్ అనేవి 9 ఉంటాయి. ఆసు, జాకీ, కింగ్, క్వీన్ ఇట్లాంటివి 4 ఉంటాయి అన్నమాట. ఆస్ అనేది 4, జాకీ అనేది 4, కింగ్ అనేది 4. అంటే ఈ 13 లో ఏదైనా ఒక కార్డుని సెలెక్ట్ చేశాను అనుకోండి. సపోజ్ కింగ్ అనే కార్డుని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇది సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఎన్ని ఉంటాయి? 13 లో ఒకటే పాసిబిలిటీ అంటే 13C1. అంటే ఈ కింగ్ కి సేమ్ ఫేస్ వాల్యూ అంటే హార్ట్స్ కింగ్, డైమండ్ కింగ్, క్లబ్ కింగ్, తర్వాత స్పేడ్ కింగ్ అవన్నీ కూడా సేమ్ 4 ఉన్న కేసే తీసుకోవాలి. కాబట్టి అలాంటి కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 4 కార్డ్స్ అయిపోయినాయి. అంటే సేమ్ ఫేస్ వాల్యూ ఉన్న కార్డ్స్ 4 కంప్లీటెడ్. ఇంకా రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 52 కార్డ్స్ లో కింగ్స్ అన్ని సెలెక్ట్ చేసేసాం కాబట్టి అంటే 52 లో 4 సబ్ట్రాక్షన్ చేస్తే 48 లో మనం టోటల్ కార్డ్స్ 5 అన్నాడు. అందులో 4 కార్డ్స్ అయిపోయినాయి. ఇంకొక కార్డు మిగులుతుంది కాబట్టి 48C1. సో 48C1 into 13C1. ఈ 13C1 లో ఎన్ని కార్డ్స్ ఉన్నట్లు అంటే సేమ్ ఫేస్ వాల్యూ అంటే సేమ్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి కార్డ్స్ 13. వాటిలో ఒకటిని సెలెక్ట్ చేశాను. అంటే సపోజ్ కింగ్ ని సెలెక్ట్ చేశాను. ఆ కింగ్ అనేది సేమ్ ఫేస్ వాల్యూ 4 ఉంటాయి అంటే ఇందులోనే 4 ఉన్నట్టు. తర్వాత రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 లో 4 పోతే 48. వాటిలో ఒకటి సెలెక్ట్ చేస్తాం 48C1. ఓకేనా నందకిషోర్? నోట్ చేయండి అమ్మా. నందకిషోర్ ఇక్కడ చూడండి అమ్మా. టోటల్ గా 5 కార్డ్స్ లో సెలెక్ట్ 5 కార్డ్స్ లో 52 అంటే 52C5 బాబు. వీటిలో సేమ్ ఫేస్ వాల్యూ ఉన్నది అంటే 2 ఉన్న కార్డు 4 ఉంటాయి, 3 ఉన్న కార్డు 4 ఉంటాయి. అట్లాగే ఆసు, జాకీ, కింగ్, క్వీన్ అనేది
అంటే ఇట్లాంటి కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి. ఒక్కొక్క కార్డ్‌కి 4 ఉంటాయి. అంటే హార్సు, క్లబ్స్, డైమండ్స్, స్పేడ్స్ లాగా. అంటే సపోజ్ నీకు జాకీయో ఏదో తీసుకున్నావనుకోండి. అంటే ఏదైనా ఒక కార్డ్ ఈ 13లో ఏదైనా ఒక కార్డ్‌నే సెలెక్ట్ చేయండి. అంటే ఒకటే. అంటే 2 నంబర్డ్ కార్డ్ గాని, జాకీ గాని, కింగ్ గాని, క్వీన్ గాని. 13లో ఒకటి సెలక్షన్ అంటే సెలెక్ట్ 1 అంటున్నాను. ఫ్రమ్ 4 ఆఫ్ దెమ్ సేమ్ ఫేస్ వాల్యూ అంటున్నాను. అంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే 13లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే 13 C1. సేమ్ ఫేస్ వాల్యూ ఉంటాయి కాబట్టి అట్లాంటివి 4 ఉంటాయన్నమాట. దట్ ఈస్ 4 సెలక్షన్. అంటే ఇక్కడ 4 కార్డ్స్ అయిపోయినట్టే. టోటల్ 5 కార్డ్స్‌లో 4 కార్డ్స్ పోతున్నాయి. ఇంకొక కార్డ్‌నే సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేయాల్సిన కార్డ్‌ని దేని నుంచి సెలెక్ట్ చేయాలి అంటే రిమైనింగ్ కార్డ్స్. అంటే 52లో 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఎన్ని ఉంటాయండి? 48. 48లో ఒకటి సెలెక్ట్ చేస్తాం. సో 48 C1. సో 48 C1 ఇంటూ 13 C1. దట్స్ ఆల్. నెక్స్ట్ అండి. ఇది నోట్ చేస్తారండి? ఓకేనా బాబు? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. At random, the probability of getting 2 cards from one shoot, 2 cards from one shoot, and 1 card from other shoot. 1 card from other shoot. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి చూడండి. అంటే టోటల్ గా మనకి ఎన్ని కార్డ్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ? టోటల్ గా కార్డ్స్ సెలెక్షన్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ? అంటే సెలెక్షన్ ఎన్ని కార్డ్స్ టోటల్ సెలెక్షన్స్ ఏమవుతాయండి? 3 కార్డ్స్ ఫ్రమ్ 52 కార్డ్స్. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుందండి? 3 కార్డ్స్ ఫ్రమ్ 52. ఎందుకంటే ప్యాక్ ఆఫ్ కార్డ్ లో 52 ఉంటాయి కాబట్టి 52 C3. అంటే 3 కార్డ్స్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రాబబిలిటీ దట్ 2 కార్డ్ 1 షూట్ అండ్ 1 కార్డ్ అదర్ షూట్ అంటున్నాడు. అంటే టోటల్ గా 52 కార్డ్స్ లో ఈబీ ద ఈవెంట్ అంటే ఈ 52 కార్డ్స్ అనేది ఎట్లాగుంటుందండి మనకి పాసిబిలిటీ అంటే ఒకటి 13 కార్డ్స్ అనేది హార్స్, అట్లాగే 13 కార్డ్స్ డైమండ్స్, 13 కార్డ్స్ క్లబ్స్, అట్లాగే 13 కార్డ్స్ స్పేడ్స్. ఈ 13 హార్స్ అన్ని కలిపి ఒక షూట్. ఇది ఒక షూట్, ఇది ఒక షూట్, ఇది ఒక షూట్ కదా. అంటే ఇప్పుడు టోటల్ గా మనకి ఏమంటున్నాడండి వాడు అంటే హార్స్ అన్ని పడటమే ఒక షూట్ అంటాం, డైమండ్స్ కలర్స్ అన్ని పడటం ఒక షూట్, క్లబ్స్ అన్ని ఒక షూట్, స్పేడ్స్ అన్ని ఒక షూట్ అన్నమాట. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు వాడు ప్రాబబిలిటీ ఆఫ్ 2 కార్డ్స్ ఫ్రమ్ 1 షూట్, 1 కార్డ్ ఫ్రమ్ అదర్ షూట్. అంటే ముందుగా ఈ కంపల్సరిగా ఈ 4 షూట్స్ లో కంపల్సరిగా 2 షూట్స్ ని సెలెక్ట్ చేయాలి కదా. సెలెక్ట్ 2 షూట్స్ from 4 and arrange. అంటే ఈ 4 షూట్స్ లో ఏదైనా 2 షూట్స్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి. సపోజ్ క్లబ్స్ డైమండ్స్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి. 4 లో 2 ని సెలెక్ట్ చేయటం అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏదైనా 2 ని సెలెక్ట్ చేశాను అంటే 4C2. మళ్ళీ వాటిని అరేంజ్ చేయొచ్చు కదా, ఏదైనా కావచ్చు కదా, ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి 2 కార్డ్స్ ఫ్రమ్ 1 షూట్, 2 కార్డ్స్ ఫ్రమ్ 1 షూట్. 2 కార్డ్స్ ఫ్రమ్ 1 షూట్ అంటే దాని అర్థం ఏంటి? ఒక షూట్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయండి? జనరల్ గా ఒక షూట్ లో 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి సో 13C2. అట్లాగే 1 కార్డ్ ఫ్రమ్ అదర్ షూట్, ఇది కూడా 13 కాబట్టి దట్ ఈస్ 13C1. Therefore, n of E
n ఆఫ్ e ఏమవుతుందండి 4c2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఈజ్ నథింగ్ బట్ 4p2 అంటే n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 4p2 ఇంటూ 13c2 ఇంటూ 13c1. therefore probability of e అంటే n ఆఫ్ e బై n ఆఫ్ s. అంటే దాని అర్థం ఏంటి అంటే 13c2 13c1 4p2 బై టోటల్ కాస్ట్ ఏంటండి 52c2. ఓకేనండి. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 కార్స్ ఫ్రమ్ 52 కార్స్ అంటే 52 కార్స్ లో 3 కార్స్ ని సెలెక్ట్ చేయాలి అంటే n ఆఫ్ s అనేది 52c3. సో ప్రాబబిలిటీ ఆఫ్ 2 కార్స్ ఫ్రమ్ 1 షూట్ 1 కార్డ్ ఫ్రమ్ అదర్ షూట్. సో ఆగమ్మ సందీప్ అంటే ఒక షూట్ లో 2 కార్స్ ఇంకొక షూట్ లో ఇంకొక కార్డ్ అంటున్నాడు. 52 కార్స్ అంటే 13 హార్స్ 13 డైమండ్ 13 కలర్ 13 స్పేస్. ఇది ఒక షూట్ ఇది ఒక షూట్ ఇది ఒక షూట్ ఇది ఒక షూట్. ఇప్పుడు ఏమంటున్నాడండి ప్రాబబిలిటీ ఆఫ్ 2 కార్స్ 1 షూట్ 2 కార్స్ 1 షూట్ అన్నాడు అంటే 13c2. 1 కార్డ్ ఫర్ అదర్ షూట్ అంటే 13 కార్స్ లో ఒక షూట్ అంటే 13c1. ఇక్కడ ఈ 4 షూట్స్ లో కంపల్సరీగా 2 షూట్స్ ని సెలెక్ట్ చేయాలి కదా. కంపల్సరీగా 2 షూట్స్ ని సెలెక్ట్ చేయాలి. ఏదైనా 2 షూట్స్ ని ఎలా సెలెక్ట్ చేశాను అంటే 4c2. ఎందుకు 2 ఫ్యాక్టోరియల్? ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఒక షూట్ లో 2 కార్డ్స్ ఇంకొక షూట్ లో 1 కార్డ్ అన్నాడు కదా. అంటే సపోజ్ అంటే డైమండ్ క్లబ్ తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ కి డైమండ్ క్లబ్ అనేది 2 షూట్స్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి. డైమండ్ లో 2 కార్డ్స్ కలవర్ లో 1 కార్డ్ సెలెక్ట్ చేయొచ్చు. లేదా కలవర్ లో 2 డైమండ్ లో ఒకటి తీయచ్చు కదా. అంటే వీటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కదా. అంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. జనరల్ గా అదే బాబు క్రాంతి కిరణ్ డైమండ్ లో 2 కార్డ్స్ డైమండ్ షూట్ లో 2 కార్డ్స్ కలవర్ లో 1 కార్డ్ నేను సెలెక్ట్ చేశాను అనుకో. మళ్ళీ వీటిని రివర్స్ చేయొచ్చు కదా. ఎందుకంటే డైమండ్ లో ఒక కార్డు కలవర్ లో ఒక 2 కార్డ్స్ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే వాడు సెలెక్ట్ 2 షూట్స్ అన్నాడు అంతే. ఆ 2 కార్డ్స్ అనేది ఒక షూట్ అదర్ షూట్ లోనే ఇంకొక కార్డ్ అన్నాడు. మళ్ళీ అంటే ఈ 2 షూట్స్ ని వాటిలో అరేంజ్ చేయొచ్చు కదా. ఈ 2 షూట్స్ ని వాటిలో అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంతేగాని వాడు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల 2 షూట్స్ అన్నాడు అంతే. అంటే సెలెక్ట్ 4 షూట్స్ లో 2 షూట్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే 4c2. మళ్ళీ వాటిలో అరేంజ్ చేయొచ్చు కదా 2 ఫ్యాక్టోరియల్. ఎందుకు అంటే ఒక షూట్ లో మనకి 2 కార్డ్స్ ఇంకొక షూట్ లో 1 కార్డు లేదా అదర్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా. ఓకేనా క్రాంతి కిరణ్ నందకిషోర్ అండర్స్టాండ్? క్రాంతి కిరణ్ ఓకేనా బాబు? ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ రాసాం అర్థమైందా? నందకిషోర్ రాయండి అమ్మా. బోత్ షూట్స్ లో 2 కార్డ్స్ బోత్ షూట్స్ లో 2 కార్డ్స్ అని కాదు అక్కడ 2 కార్డ్స్ 1 షూట్. సెలెక్ట్ 2 షూట్స్ ఫ్రమ్ 4 అంటే 4c2 అమ్మా. ఆ 2 షూట్స్ మళ్ళీ వెయిట్ అయినా ఏదైనా కావచ్చు కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 4p2s. ఇక్కడ ఏంటి 2 కార్డ్స్ ఒక షూట్ లో కాబట్టి 13c2 ఇంకొక షూట్ లో 13c1. ఓకేనా బాబు? రాస్తారా నందకిషోర్? రైట్. షూట్ అంటే ఏంటంటే ఇది నాన్న అంటే 13 మీకు నిన్న ప్లేయింగ్ కార్డ్స్ డిస్కస్ చేశాను కదా. ఈ షూట్ అంటే ఇదన్నమాట. అంటే 13 హార్స్ ఉంటాయి 13 డైమండ్స్ 13 క్లబ్స్ 13 స్పేర్స్. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క షూట్ అంటాం అనమాట. ఓకే అంటే ఆ హార్స్ అన్ని కలిపి ఒక షూటు ఇదంతా ఒక షూటు ఇదంతా ఒక షూట్ ఇదొక షూట్.
అవునమ్మా 13 కార్డ్ అనేది ఒక 13 కార్డ్స్ ఒక షూట్ అంటే 13 డిఫరెంట్ కార్డ్స్ కాదు 13 అంతా హార్స్ ఉండాలి లేదా 13 అంతా కూడా ఇది ఉండాలి 13 క్లబ్స్ 13 డైమండ్ 13 స్పేస్ ఉండాలన్నమాట 2 ఫ్యాక్టోరియల్ ఎందుకంటే ఈ రెండిట్లో ఈ 4 షూట్స్ లో ఏవైనా 2 షూట్స్ ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి 4C2 మళ్ళీ వాటిలో వాటిని అరేంజ్ చేస్తాం కాబట్టి 2 ఫ్యాక్టర్ ఆ 2 షూట్స్ ఏవైనా కావచ్చు ఎందుకంటే 2 కార్డ్స్ అనేది ఒక షూట్ వన్ కార్డ్ అనేది అదర్ షూట్ కదా ఇది డైమండ్ అనుకుంటే ఇది క్లబ్స్ అనుకుంటే ఏమి ఇందులో కూడా అవ్వచ్చు కదా ఇది క్లబ్స్ ఇది డైమండ్ అవ్వచ్చు ఓకేనా బాబు రైట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇక 15th వన్ చూడండి అమ్మా a bag contains 50 tickets. Bag contains 50 tickets, 50 numbered, 1, 2, 3, so on 50, of which 5 are drawn at random. 5 drawn at random in the ascending order of magnitude. X1 less than, X2 less than, X4 less than, X5 less than X5. Probability that X3 is equal to 30. Probability that X3 is equal to 30. జనరల్ గా మనకి ఇక్కడ నంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఇచ్చాడండి మనకి ఇక్కడ 1 నుంచి 50 దాకా అన్నాడు కాబట్టి నంబర్డ్ కార్డ్స్ 1 to 50 గివెన్ వీటిలో ఎన్ని కార్డ్స్ మనం డ్రా చేయాలండి 5 కార్డ్స్ డ్రా చేయాలి కాబట్టి n of s అంటే అర్థం ఏంటండి ఇక్కడ 5 డ్రాన్ ఫ్రమ్ 50 5 డ్రాన్ ఫ్రమ్ 50 అంటే దాని అర్థం ఎంత అండి 50C5 కానీ ఇక్కడ కండిషన్ ఏమన్నాడు అంటే ప్రాబబిలిటీ దట్ x3 is equal to 30 దిస్ ఇస్ ద కండిషన్ అంటే x1 less than x2 less than x3 less than x4 less than x5 అంటున్నాడు x3 ప్లేస్ లో ఎంత రాయాలండి 30 అంటే జనరల్ గా ఇది x3 కంటిన్యూస్ గా అసెండింగ్ ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా సెలక్షన్ సో 50C5 వేస్తాం x3 is equal to 30 ఇవ్వకపోతే అదే రాస్తాం 50C5 ఇప్పుడు ఏమంటున్నాడండి x3 ప్లేస్ లో 30 అంటున్నాడు ఇట్లా ఉండేటప్పుడు అరేంజ్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ 30 కన్నా తక్కువ ఉండాలి కదా ఈ 2 డిజిట్స్ కూడా అంటే నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలండి 1 to 29 కదా అంటే 1 to 29 నే ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ 2 ఫ్రమ్ అంటే 1 కార్డ్ నుంచి 29 కార్డ్ వరకే పాసిబిలిటీ ఉంది ఎందుకంటే లెస్ దాన్ 30 కదా అంటే 1 నుంచి 29 వరకు ఎన్ని కార్డ్స్ ఉంటాయండి b మైనస్ a ప్లస్ 1 29 మైనస్ 1 ప్లస్ 1 అంటే 29 అంటే సెలెక్ట్ 2 కార్డ్స్ ఫ్రమ్ 29 అంటే దాని అర్థం ఏంటి 29C2 అని అర్థం ఇక్కడ 30 ఉంది ఇక్కడ ఈ x4 x5 అనేది ఎలా తీసుకోవాలి ఇక్కడ కూడా 2 డిజిట్స్ సెలెక్ట్ 2 ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలండి అంటే ఇక్కడ 30 అయిపోయింది కాబట్టి 31 నుంచి 50 31 నుంచి 50 అంటే b మైనస్ a ప్లస్ 1 అంటే 50 మైనస్ 31 ప్లస్ 1 అంటే 20 అంటే సెలెక్ట్ 2 ఫ్రమ్ 20 అంటే దట్ ఈస్ 20C2 therefore n of e is equal to 29C2 into 1 into 20C2. Therefore, probability of E. N of E by N of S. N of E by N of S అంటే 20C2 into 29C2 by 50C5. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఏ బ్యాగ్ కంటైన్స్ 50 కార్డ్స్ బ్యాగ్ లో 50 కార్డ్స్ ఉన్నాయి అందులో ఎన్ని కార్డ్స్ డ్రా చేశాడండి
5 కార్డ్స్ డ్రా చేశాడు. అంటే మనకి టోటల్ సెలక్షన్స్ ఎంత? 5 కార్డ్స్ ఫ్రమ్ 50 కాబట్టి టోటల్ సెలక్షన్స్ అనేది 50C5 అవుతుంది. ప్రాబబిలిటీ రిస్ట్రిక్టెడ్ కండిషన్, ఇది వితౌట్ రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ ద కండిషన్. ఏంటి రిస్ట్రిక్షన్ చేశాడండి? x1 less than x2 less than x3 less than x4 less than x5 provided x3 is equal to 30. అంటే బిట్వీన్ అనేది 30 వెయ్యాలి. x1 less than x2, x4 less than x5. x1 x1 అంటే 30 కన్నా తక్కువ ఉన్న నంబర్ కార్డ్స్ ఏంటి? వాడు ఇచ్చిన దాంట్లో 1 నుంచి 29 కదా. అంటే దీనిలో మనం x1 x2 అంటే 2 కార్డ్స్ ని సెలెక్ట్ చేయాలి. ఫ్రమ్ ఎన్ని కార్డ్స్ నుంచి అండి? 1 to 29. అంటే b మైనస్ a ప్లస్ 1. 29 మైనస్ 1 ప్లస్ 1 అంటే 29 కార్డ్స్ లో 2 కార్డ్స్ ని ఎట్లా సెలెక్ట్ చేస్తామంటే 29C2. ఇక్కడ x3 x4 అంటే 30 ఉంది కాబట్టి 31 నుంచి 50 వరకే క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే b మైనస్ a ప్లస్ 1 అంటే 20C2. సో కాబట్టి 29C2 ఇంటూ 20C2. ప్రాబిలిటీ ఆఫ్ e అంటే n ఆఫ్ e బై n ఆఫ్ s. నోట్ చేయండి. నోట్ చేస్తారండి? మెసేజ్ చేయండి అమ్మా. నన్ను మిగతా వాళ్ళు కూడా మెసేజ్ చేయండి అమ్మా. మెసేజ్ ఆప్షన్ ఫ్రీయే కదండి. షణ్ముఖ బాగున్నావా? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. ఫైన్. సో 16th one చూడండి అమ్మా. In a bag there are infinitely many red, white, blue, black balls which are identical. The 10 balls are selected. 10 balls selected. At least one ball from each color. చూడండి అన్న, పెరిమిట్ రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇన్ ఏ బ్యాగ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అంటున్నాడండి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయన్నాడండి. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ లో బాల్స్ ఆర్ ఐడెంటికల్. అంటే ఎన్ని బాల్స్ ఉన్నాయో తెలీదు. రెడ్ బాల్, వైట్ బాల్, బ్లాక్ బాల్స్. వీటిలో ఎన్ని సెలెక్ట్ చేయాలండి? 10 balls సెలెక్ట్ చేయాలి. అంటే బాల్స్ ఆర్ ఐడెంటికల్. అంటే 10 balls సెలక్షన్స్ లో అట్లీస్ట్ 1 ball ఈచ్ కలర్ అంటున్నాడు. అంటే n ఆఫ్ s దేనికి రిమెంబరింగ్ అండి? అంటే 10 ఐడెంటికల్ బాల్స్ డిస్ట్రిబ్యూట్ ఆర్ టేకెన్ 3 different groups. ఇక్కడ గ్రూప్స్ అంటే కలర్స్. ఎలా అవుతుందండి? 10 ఐడెంటికల్ ఇంటూ 3 different groups అంటే ఫార్ములా ఏంటి? n + r - 1 cr - 1. ఇక్కడ n అంటే 10. ఎన్ని గ్రూప్స్ అండి? రెడ్ గాని, వైట్ గాని, బ్లాక్ గాని. అంటే స్మాల్ r is equal to 3 groups. అంటే దిస్ is equal to అంటే 13 - 1 అంటే 12C2. ఇప్పుడు n ఆఫ్ e అంటే అర్థం ఏంటి? ఇక్కడ అట్లీస్ట్ 1 ball ఈచ్ కలర్ అంటున్నాడు. అంటే అట్లీస్ట్ 1 ball ఈచ్ కలర్ అంటే 1 ball ఈచ్ కలర్. అట్లీస్ట్ 1 ball ఈచ్ కలర్ అంటే ఫార్ములా ఏంటి?
n-1 cr-1. చూడండి, అట్లీస్ట్ వన్ గ్రూప్ రిసీవ్స్ వన్ ఆబ్జెక్ట్. n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ను 6 డిఫరెంట్ గ్రూప్స్ కి ఈచ్ గ్రూప్ మే బి రిసీవ్స్ ఆర్ నాట్ రిసీవ్స్ అంటే ఫార్ములా n+r-1 cr-. ఈచ్ గ్రూప్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే ఫార్ములా n-1 cr-. n అంటే 10 కదండి ఇక్కడ, అంటే దీని అర్థం ఎంత అవుతుందండి? 9c2. సో therefore probability of E is equal to n of E by n of S. అంటే 9c2/12c. ఇదంతా చెప్పండి. అంటే ఇక్కడ ఎన్ని రెడ్ బాల్స్, ఎన్ని బ్లూ బాల్స్, ఎన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ టోటల్ గా ఒక 10 బాల్స్ ని తీసుకున్నాడు. మామూలుగా 10 బాల్స్ ని తీసుకుంటే ఈ 10 బాల్స్ లో మనకి ఏమంటున్నాడు అండి? అట్లీస్ట్ వన్ బాల్ రిసీవ్స్ ఈచ్ కలర్ అంటున్నాడు. 6/11 బాబు, ఎవరో 3/11 అని రాస్తారు అందుకని. సో అంటే రెడ్, వైట్, బ్లాక్ కలిపి టోటల్ బాల్స్ 10. 10 ఐడెంటికల్ బాల్స్ లో 3 డిఫరెంట్ గ్రూప్స్ అంటే 3 డిఫరెంట్ కలర్ కాబట్టి మనకి ఫార్ములా ఏంటంటే n+r-1 cr-1. సో n10 r3, సో 12c2. అంటే n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ని ఈచ్ గ్రూప్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్, అంటే అట్లీస్ట్ వన్ బాల్ ఫర్ ఈచ్ కలర్ అంటే n-1 cr-. దట్ ఈస్ 9c2. సో 9c2/12c2, దట్ ఈస్ 6/11. దట్స్ ఆల్. నోట్ చేయండి. అవునమ్మా. అర్షియా, బాబు అర్షియా బాగున్నావా? అర్షియా పర్షియో, రైట్. ఓకేనండి. నెక్స్ట్ అండి, రాస్తారండి శివకుమార్ అన్న. మిగతా వాళ్ళు మెసేజ్ పెట్టండి అమ్మా. చైతన్య భార్గవ్ ఒకసారి పెడితే సరిపోతుంది. ఓకే, మిగతా వాళ్ళు పెట్టండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 2021 క్వశ్చన్ చూడండి అమ్మా. మిగతావన్నీ వాటికి ఆల్రెడీ మన కాంబినేషన్స్ రిలేటెడ్ గా ఉంటాయి. అవి మీకు ఒకసారి నేను మళ్ళీ పీడిఎఫ్ చేసి పెడతాను. 21st క్వశ్చన్ చూడండి అమ్మా. 10 boys arranged. 10 boys are arranged. 10 boys arranged around a table along circle, arranged in along a circle. Next condition ఏంటంటే probability that two specified boys of 10 must separated by exactly 3 boys. Exactly 3 boys in any direction. క్వశ్చన్ అర్థమైందండి? ముందు అంటే మనకి 10 boys are arranged along a circle. ఫస్ట్ వితౌట్ రిస్ట్రిక్షన్ రాసేసేయండి, అదే n(s). రిస్ట్రిక్షన్ అంటే కండిషన్, అదే ఫేవరబుల్ కండిషన్. అంటే 2 స్పెసిఫైడ్ బాయ్స్ ఆఫ్ 10 మస్ట్ సెపరేటెడ్ బై ఎగ్జాక్ట్లీ 3 బాయ్స్ అంటున్నాడు. ముందుగా 10 బాయ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్కిల్. సర్కిల్లో అరేంజ్ చేయాలంటే కండిషన్ ఏంటండి మనకి? n-1 ఫ్యాక్టోరియల్. అంటే n-1 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటండి మనకి ఇక్కడ? 9 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దిస్ ఈజ్ n of s. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు? 3 పర్టికులర్ పర్సన్స్ ని, అంటే ఇది ఒక P1 అనుకోండి, ఇది ఒక P2 అనుకోండి. దీనిలో 3 పర్సన్స్ ఎగ్జాక్ట్ గా ఉండాలి అంటున్నాడు.
చూడండి, టూ స్పెసిఫైడ్ బాయ్స్ కంపల్సరీ 3 ఎగ్జాక్ట్లీ బాయ్స్ బిట్వీన్ అంటున్నాడు. అంటే వీటన్నిటిని కలిపి ఒక యూనిట్ గా అనుకున్నాం అనుకోండి. ఇక నెక్స్ట్ ఏమవుతారండి, P3 నుంచి అలాగా ఇప్పుడు మిగతా రిమైనింగ్ కేసెస్ ఎన్ని ఉంటాయండి మనకి, ఇట్లాగా సపోజ్ ప్లేసెస్ అన్నమాట. రిమైనింగ్ ఇక్కడ 1 2 అంటే రిమైనింగ్ ఇవి 5 అయిపోయినాయి కదండి. 1 2 3 4 5 అంటే రిమైనింగ్ 5 ఉంటాయి. అంటే ఇక్కడ ఏం రాయాలి అంటే టూ స్పెసిఫైడ్ బాయ్స్ అంటే టూ బిట్వీన్ ఎగ్జాక్ట్లీ 3 బాయ్స్, ఎగ్జాక్ట్లీ 3 బాయ్స్ బిట్వీన్ టూ స్పెసిఫైడ్ బాయ్స్. స్పెసిఫైడ్ బాయ్స్ అంటే P1 డాష్ డాష్ P2 దిస్ టేకెన్ యాజ్ 1 యూనిట్. వీటన్నిటిని 1 యూనిట్ గా కన్సిడర్ చేయొచ్చు కదండి. ప్లస్ వీటిని ఎలా అరేంజ్ చేయొచ్చండి, ఈ 3 ప్లేసెస్ ని ఎట్లా అరేంజ్ చేయగలమండి. టోటల్ గా 10 పర్సన్స్ ఉన్నారండి. ఈ 10 పర్సన్స్ లో 2 పర్సన్స్ ఇక్కడ అయిపోయారు కాబట్టి 2 బాయ్స్ అయిపోయారు కాబట్టి 3 ఇంకా 8 బాయ్స్ లో 3 ప్లేసెస్ ఎన్ని రకాలుగా చేయగలుగుతామండి, 8p3 వేస్ లో ఈ 3 గ్యాప్స్ ని ఫిల్అప్ చేయొచ్చు. అండ్ P1 P2 ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఇంటర్చేంజ్ P1 P2 అండ్ P1 P2 అరేంజ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే P1 P2 ని కూడా వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఈ 5 మెంబర్స్ ని ఎట్లా అరేంజ్ చేయొచ్చు అంటే 8p3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇక రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటారండి, రిమైనింగ్ టోటల్ గా 10 లో ఇక్కడ 5 అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ 5 యూనిట్స్. అంటే టోటల్ గా ఎన్నండి, ఇది 1 యూనిట్, ఇది 5 యూనిట్ కాబట్టి టోటల్ గా 6 యూనిట్స్ కెన్ అరేంజ్ ఇన్ ఏ సర్కిల్. 6 యూనిట్స్ కెన్ అరేంజ్ ఇన్ సర్కిల్. అంటే సర్కిల్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతామంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే టోటల్ గా మనకి ఎన్ని, n ఆఫ్ e ఏమైపోయిందండి ఇక్కడ. therefore n of e is equal to 8p3 into 2 factorial into 5 factorial. therefore probability of e అంటే 5 factorial into 8p3 into 2 factorial by 9 factorial. నోట్ చేయండి అన్న, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. 10 బాయ్స్ అరేంజ్డ్ అలాంగ్ ఏ సర్కిల్ అన్నాడు. అంటే n of s ఎంత అయిపోయిందండి, సర్కిల్లో కాబట్టి n - 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈజ్ 9 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకి ఏమడిగాడండి వాడు, 2/9 బాబు. ఇది 2/9 వచ్చిందంట చూడండి, 2/9. ఇది కనబడతలేదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/9 అంటండి. చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/9. సో 2 specified boys of 10 must be separated exactly 3 boys in any direction. అంటే ఎగ్జాక్ట్లీ 3 బాయ్స్ బిట్వీన్ 2 స్పెసిఫైడ్ బాయ్స్. అంటే ఈ 2 స్పెసిఫైడ్ బాయ్స్ లో ఎగ్జాక్ట్లీ 3 ఉండాలండి. అంటే P1 ఒక 3 గ్యాప్స్ విడిచిపెట్టి P2. ఈ టోటల్ గా 5 అనేది 1 యూనిట్ గాను, ఆ రిమైనింగ్ 5 అనేది రిమైనింగ్ 5 యూనిట్స్. టోటల్ గా ఈ 6 యూనిట్స్ ని సర్కిల్లో ఎట్లా అరేంజ్ చేస్తున్నామంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. అయితే ఈ అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటుందో చూడండి. ఈ అరేంజ్మెంట్ P1 P2 2 స్పెసిఫైడ్ బాయ్స్ కాబట్టి వాటిలో P1 P2 ఇంటర్చేంజ్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు.
ఇక 2 బాయ్స్ లో P1 P2 2 బాయ్స్ అయిపోయారు. అంటే రిమైనింగ్ 10 లో 2 అయిపోయారు కాబట్టి 8 లో ఈ 3 ప్లేసెస్ ఎట్లా అరేంజ్ చేయొచ్చు అంటే 8p3 వేస్. సో 8p3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో కాబట్టి 8 n ఆఫ్ e అంటే 8p3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్. 2/9 కదండి ఆన్సర్. చూడండి ఒకసారి. ఎవరో చెప్పిందే రాశాను 2/9. PDF నాన్న ఈ నంబర్కేనా 630 నంబర్కి నీకు చెప్పా కదా, నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తా ఉంటాను కదా, దానికే ఫార్వర్డ్ చేయమ్మా. ఓకేనమ్మా. నైన్ ఫ్యాక్టోరియల్ అమ్మా, 9 ఫ్యాక్టోరియల్ సింప్లిఫికేషన్ చేస్తే 2/9 వస్తుంది. రుత్విక్ నువ్వేం చేస్తావంటే 630 నంబర్ ఉంటది కదా, దానికి ఫార్వర్డ్ చేయమ్మా PDF అనేది. ఓకే, అది నేను గ్రూప్ లో పెడతాను. ఓకేనా రుత్విక్, నోట్ చేయండి అమ్మా. టుమారో విల్ కంటిన్యూ. రైట్. నోట్ చేయండి. ఏంటి బాబు అర్షియా? ఓకే అమ్మా, బాయ్ అమ్మా.